యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చైత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై మనమైపోయిందే మదిలోనో గతగున్న క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం అక్క 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 నీకేదో మెసేజ్ వచ్చిందే వస్తే అలకనందా ఆనందంగా ఉన్నావులే నన్ను అవులగాన్ని చేసి వాళ్ళని తీసుకొని పారిపోతావా? ఏయ్ మర్యాదగా నువ్వు ఒక్కదానివే నా తానికి వచ్చినావంటే నీ వాళ్ళందరిని వదిలేస్తా, లేదంటే 24 గంటలని వాళ్ళందరినీ చంపేస్తా. నువ్వు నా తానికి వస్తావా లేక వాళ్ళందరినీ చంపుకుంటావా? గాడికి నీ ఫోన్ నంబర్ యాడిదే? వాళ్ళు డబ్బున్నోళ్ళే, ఎట్లయినా సంపాదిస్తారు. కానీ మనం గీడున్నోని వాడికి తెలియదు కదా తాత. తెలిస్తే ఇప్పటి వరకు ఆగుతాడారా? నందు, ఆడి గురించి నువ్వేం ఆలోచించకే. వాడేదో కావాలని మనల్ని భయపెట్టి నీకిట్లా చేస్తున్నాడు. అవునే బిడ్డ, ఆడికి మనం ఏడున్నామో తెలియదు కదా, ఎట్లా మనల్ని చంపుతాడు? అయినా మనకేమైనా జరిగితే మన రాక్ స్టార్ ఉంది కదా, మనం గిట్లా ఆపదలో ఉంటే రాక్ స్టార్ వస్తాడు. ఏంది బిడ్డ, ఏం ఆలోచిస్తున్నవే? అమ్మ నేను వెళ్తానే. నీకేమన్నా పిచ్చి పట్టిందానే? ఆడి దానికి పోతే నిన్ను బతకనిస్తాడా? గిన్ని రోజులు నువ్వు గిట్లా యాసం వేసింది, దాక్కుని నక్కింది,
కానీ దానికి వెళ్ళడానికి కాదు కదా బిడ్డ. ఈ సమస్యని పరిష్కరించాలంటే నేను వెళ్ళి తీరాల్సిందే. ఆ? అక్క నీకు పిచ్చిలేసిందా? నీకు దిమాగ్ పనిచేస్తలేదానే? వాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడే. ఏదైనా నేను తాళి కట్టించుకున్న భార్యగా బతకడం తప్పించి ఇంకో దారి లేదు. ఏందే తాళి? గా తాళి ఆ రోజునే అన్నే విసిరేసినావు కదా. గా తాళికి విలువ లేదే. వాడు రాక్షసుడే. గాడి దగ్గరికి పోకు బిడ్డ. లేదమ్మా, నేను పోతా. నన్ను మాత్రం ఆపొద్దు. వదిలే బిడ్డ, మా మాట విను బిడ్డ. వద్దు బిడ్డ. నువ్వు గాడికి బందీ అయి ఇచ్చే బతుకులు మాకెందుకే? కావలసి వస్తే బిడ్డ ఈ రాష్ట్రం దాటి వెళ్ళిపోదాం. నువ్వు మాత్రం వెళ్ళొద్దు బిడ్డ. అట్లా పోతూ ఉంటే సమస్య పెరిగిపోతుంది గాని తగ్గ తాత. అక్క ప్లీజ్ అక్క, నువ్వు పోవద్దక్క. నన్ను ఆపొద్దురా. నేనంతా సోంచాయించి నిర్ణయం తీసుకున్నా. నన్నెవరు ఆపొద్దు. మీరు ఆపినా నేను ఆగను. పోయొస్తా. నందు నందు వద్దే. ఆగు బిడ్డ. మన కోసం గది బలే ఎందుకు పోతుంది మామా? ఏం చేద్దాం మామా ఇప్పుడు? అమ్మ పోచమ్మ తల్లి, మా బిడ్డకి ఏం కాకుండా ఈసారి కూడా నువ్వే కాపాడు తల్లి. గంత ఉపాయం చేసి పట్టుకున్నదాన్ని గట్లెట్లా వదిలిపెట్టిండ్రా? గదెంత హుషారో చెప్పినా గదా, గట్టెట్లా తప్పించుకొనిచ్చిర్రా? గది తప్పించుకొని ఏడికి పోతది? ఏడికి పోదు, పోలేదు. అది దానంతటదే వస్తది. మనల్ని ఎత్తుక్కుంటూ వస్తది. ఎట్లా వస్తదిరా? ఒకవేళ వచ్చినా కొరమైన చేప లెక్క చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటదిరా. దాంతో పాటు ఎవరో పోరగాడొచ్చుండు. గా పోరగాడి వల్లే ఆ పోరి తప్పించుకుంది. గాడేమో బొగ్గలు తెచ్చి పగలగొట్టిండు. మేంగిట్లా నవ్వుతూనే ఉన్నాం. వాళ్ళు మా కళ్ళ ముంగటే పారిపోతున్నా మేం నవ్వుతూనే ఉన్నాం గాని ఏం చేయలేకపోయినాం బట్టెలా. దానికి ఎవడో అండగున్నాడమ్మా. ఎవడ్రా వాడు? ఏమో అమ్మా, వాడెవడో తెలియదు గాని అది వాని అండ చూసుకునే ధైర్యంగుంటాంది. ఎవడి అండ ఉన్నా దాన్ని ఇడిసేడుదిలే. ఎట్లెడిచేస్తామమ్మా? అది నేను గట్టిన తాలిని విసిరేసి మనల్ని గిట్ల అవమానించింది, నిన్ను పొడిసి గాయపరిచింది. ఇప్పుడు తప్పించుకొని మనకే సవాల్ విసిరిందే. మనతోని వెట్టుకుంటే ఎట్లుంటదో దానికి తెలవాలే కదా. గాళ్ళకి చెప్పే బుద్ధి ఎట్లుండాలంటే, ఇంకోసారి గీ పున్నమ్మ జోలికి ఎవడైనా వచ్చినా ఎదిరించాలన్నా ఆ ఆలోచనే రాకూడదు. పటేల్ పున్నమ్మను ఎదిరించుడు కాదమ్మా, ఎదురుగా నిల్సుంటానికి కూడా వనకాలే. ఇక నుంచి దాని గురించి మనం వెతుకుడు కాదు, అదే మన తొవ్వ వెతుక్కుంటా వచ్చి తట్టు చేస్తానా. నా అంచనా తప్పకుంటే గీ పాటికి ఆ అలకనందా మన తానికి వస్తానే ఉండాలా. గది వస్తదా? వస్తదమ్మా, వచ్చి తీరాలే. రానివ్రా. దాన్ని గీడ నుంచి మన గడికి తీసుకుపోయి అప్పుడు చెప్తా దానికి నా సంగతి. విరాజ్, ముహూర్తానికి ఎక్కువ టైం లేదు నాన్న, త్వరగా రెడీ అవ్వు. ఈ రోజు నా నమ్మకాన్ని నిలబెట్టావురా నువ్వు. ఇదంతా నిన్ను బాధ పెట్టాలని కాదు, నువ్వు సంతోషంగా ఉండాలనే నాన్న. ఈ ఎంగేజ్మెంట్, పెళ్లి అన్నీ మా సంకల్పమే అయినా వెనకుండి నడిపించింది మాత్రం చైత్రనే అనిపిస్తుందిరా. ఏంటో అన్నీ అనుకుందే తడవుగా అయిపోయాయి. ఏదేమైనా
ఇకపై నువ్వు సంతోషంగా ఉంటావు. నాకదే చాలు నాన్న. సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఇప్పుడు నేను మనసు చంపుకుని చైత్ర స్థానంలో మరొకరి నుంచి అలా, లేక ఈ నిశ్చితార్థం నాకొద్దు అని అందరినీ బాధ పెట్టాలా? ఏం చేయాలి? ఎటు పోవాలి? ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? రే, మేమందరం కలిసి నిన్ను బాధ పెడుతున్నాం కదా, కానీ ఆ బాధ తాత్కాలికంరా. నాకు తెలుసు నువ్వు చైత్రని ఎంతగా ప్రేమించావో. చైత్ర గారి ప్లేస్లో నువ్వు ఎవరిని అంగీకరించవని కూడా తెలుసు. కానీ నువ్వు ఒంటరిగా ఉండిపోకూడదని నీ ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి నీ సంతోషం కోసమే అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. మీరు నా జీవితంలోకి ఎవరిని తీసుకొచ్చినా, నా పక్కన ఎవరిని ఉంచినా నాది ఒంటరి జీవితమే అన్నయ్య. ఏంట్రా ఆ మాటలు? నేను బ్రతికే బ్రతుకు ఒంటరి జీవితమే. నాతో ఎవరున్నా నా జీవితాన్నైతే ఎవరు మార్చలేరు కదా. మనం ఏమనుకున్నా, ఎన్ననుకున్నా కాలం అన్నిటినీ మారుస్తుందిరా. అదే కాలం నిన్ను కూడా మారుస్తుంది. కాలం మనిషిని మార్చొచ్చేమో గాని లోపలున్న ప్రేమను మార్చలేదన్నయ్య. ఆ ప్రేమ మరణంతోనే ఆగిపోతుంది. నువ్వు వెళ్ళన్నయ్యా, నేను రెడీ అయ్యి వస్తాను. అమ్మా, లగ్నపత్రిక కూడా సిద్ధం చేసేశాను. స్వామివారు చెప్పిన ముహూర్త గడియలు దగ్గర పడుతున్నాయి. ఆలస్యం ఏమీ లేదు పంతులు గారు. మా చిన్నోడు కూడా వచ్చేశాడు కదా, అందరూ అనుకున్న సమయానికే వచ్చేస్తారు. ఎక్కడైనా మనవరాలు రెడీ అవుతుందమ్మా. ముహూర్తానికి టైం అయిపోతూ ఉంటే ఇంకా రెడీ అవ్వడం ఏంటమ్మా? రెడీ బామ్మగారు. పద. నా తల్లి, బొంగూరు తల్లి. మనవరాలా, ఎంత అందంగా ఉన్నావే ఈ చీరలో. రోజు ఆ ప్యాంట్లు షర్ట్లు వేసుకునే బదులు ఇలా చక్కగా చీర కట్టుకోవచ్చుగా. పెళ్ళైతే మీరన్నట్లు చీరలే కట్టాలి కదా బామ్మగారు. వదినా, విరాజ్ రెడీ అయ్యాడా? రెడీ అవుతున్నాడు హంస. గోమతి, త్వరగా రమ్మని చెప్పు, ముహూర్తానికి టైం అయిపోతుంది కదా. విరాజ్ కూడా రెడీ.
ఏంటి విరాజ్, బాధగా ఉందా? నా బాధ గురించి ఎందుకులే అత్తయ్య. నువ్వలా బాధపడుతూ మా అందరి కోసం త్యాగం చేసినట్టు నిలబడితే జరిగేది నిశ్చితార్థంలా అనిపించట్లేదు. ఏంటి ఆ మాటలు? కాసేపు నువ్వు ఊరుకో. లేదమ్మా, ఇప్పుడే మాట్లాడాలి. లేకపోతే తర్వాత మాట్లాడినా ఉపయోగం ఉండదు. విరాజ్, నీ మనసులో ఇంకో ఆలోచన ఉంటే ఇప్పుడే చెప్పేసి. మనసే ఇక్కడ లేదత్తయ్య. ఇంకా మనసులో ఆలోచన ఏముంటుంది? అత్తయ్య, కాసేపట్లో ముహూర్తం పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? ఆనంద్, ఇప్పుడు నేను మాట్లాడకుండా కామ్గా ఉంటే రేపు విరాజ్ లయ మెడలో తాళి కట్టకుండా తప్పించుకోవాలని చూస్తే? అలా ఏం జరగదు హంస. విరాజ్ ఏది ఏమైనా లయమెళ్ళో తాళి కట్టే తీరుతాడు. మీరు చెప్పినట్టు జరిగితే నాకు ఆనందమే. ఒకవేళ మీరు చెప్పినట్టు జరగకపోతే నా కూతురు ఏమైపోతుందో అన్న భయంతో అడుగుతున్నాను. ఎందుకంటే ఇది ఇలాగే ఆశపడి దెబ్బతిని జీవితాన్ని చీకటి చేసుకుంది. ఇప్పుడు విరాజే తన వెలుగని ఆశపడుతుంది. ఈసారి అది దెబ్బతింటే వెళ్లేది చీకట్లో కాదా, చావు నోట్లో. కానీ నా భయం వదినా. హంస, ఇంతకు ముందే నీకు మాటిచ్చాను. ఆ మాట ప్రకారం చెప్తున్నాను. ఇవాల్టి వరకు విరాజ్కి చైత్రే అన్ని. రేపటి నుంచి చైత్ర లేని స్థానంలో లయే విరాజ్కి అన్ని. నువ్వు చెప్పినంత గట్టిగా ఇదే మాట విరాజ్ కూడా చెప్తే బాగుంటుందదనా. చెప్పు విరాజ్, ఇలా మౌనంగా ఉంటే ఎలా? అవసరం లేదు హంస. నేను చెప్పిందే జరుగుతుంది. లేకపోతే విరాజ్ కోల్పోయిన వాళ్లలో చైత్రే కాదు, ఈ అమ్మ కూడా చేరుతుందని వాడికి తెలుసు. పిన్ని, అత్తయ్య మాటిచ్చిన తర్వాత కూడా మీ సందేహాలేంటి? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. అవునే, అనవసరమైన డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకు? పంతులు గారు, స్వామివారు చెప్పినట్టు ఆ పాణిగ్రహణం ఏదో ఆ ముహూర్త సమయంలోనే జరిపించండి. అమ్మా, పాణిగ్రహణం జరగాలంటే దానికంటే ముందు నిశ్చితార్థం జరగాలి. మీ పెద్దలెవరూ కూడా నిశ్చితార్థ తాంబూలములు మార్చుకుంటే తరువాత వధూవరులిద్దరూ కూడా ఉంగరాలు మార్చుకుంటారు. తరువాత అమ్మాయి ఎడమ చేతిని అబ్బాయి కుడి చేతిని కలిపితే పాణిగ్రహణం అయిపోయినట్టే. మీరు చెప్పినట్టే కానియండి పంతులు గారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామపత్ని అమ్మ తాంబూలాలు మార్చుకోండి. దేవీం వాచవదనేంత దేవాస్తాం విశ్వరూపా పసవో వదంతి.
సానో మంద్రేశమోర్జం దుహానాదేనుర్వాగస్మానుపసుష్టుతైతు ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అభిషా తస్మే దేవాదిబ్రవన్నో అయం చ బ్రహ్మణస్పతి వా నిశ్చేతాంబూలముహూర్త శుభముహూర్తో అస్తు. ఈ పయనానికి గమ్యం లేదు కానీ పోవాలా.